నెలకి 3 కోట్ల రూపాయలు దోపిడీ అవుతుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రీచ్ల్లో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు, కోవూరు నియోజకవర్గం కావచ్చు, సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు, వీటికి సంబంధించి ఉన్నటువంటి రీచ్ల్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు, ఇంతకన్నా దోపిడీ ఎన్నడైనా మనం చూసామా? ఈరోజు మనం సూరాయపాలెం చూసాం. ఆ రోజు రీచ్లో పోయి మాట్లాడారు వీళ్ళందరూ. దాంట్లో ఇప్పటికి 2 చనిపోయారు. డీసింటేషన్ అని చెప్పి బోట్లు పెట్టి, మెకానిజం బోట్లు పెట్టి తీశారు. పాపం అక్కడ ఒక పని చేసేటువంటి ఒక ఎస్టీ యానాది ఒక పాపం గిరిజనులు చనిపోవడం జరిగింది. అంటే ప్రాణంతో పనిలే, ప్రకృతి వనరులు ఏమైపోయినా పర్వాలే, రైతుల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్వాలే, సహజ వనరుల్ని విచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటుంటే కనీసం జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఒక చిన్న తప్పు జరిగితే మేము కఠినంగా శిక్షించామని చెప్పి మాట్లాడుతున్నారే. మీరు చేయాల్సింది తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి, కానీ ఇటువంటి ఘరానా మోసగాళ్ళని మీరు ఏదైతే ఆ రోడ్ల మీద నడిపిస్తున్నారో చూడండి, ఏళ్ళనే నడిపించాల్సింది రోడ్ల మీద తీసుకొచ్చి, ఇదిగో మీరు మామూలుగా చూపించి, ఇదిగో దీన్ని విధంగా సహజ వనరులను దోపిడీ చేశారు కాబట్టి వీళ్ళని నడిపిస్తున్నాం. మీకు చేత కాకపోతే ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీరు కూడా వచ్చి ఆ రోజు కలెక్టర్ ఎస్పీ గారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా వచ్చి చూడొచ్చు, ఏ విధంగా నడిపిస్తామో మీరు చూడండి. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ